ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. లూకా సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. మనలో చాలామంది పరలోక ప్రార్థన అలవాటుగా చేసేస్తుంటాం. దేవుని సమకూర్పు కృతజ్ఞతాభావంతో కాక మన తల్లిదండ్రుల ప్రేమలాగా చాలా సామాన్యంగా అంగీకరిస్తుంటాము. దేవునితో మనకున్న అనుబంధం గురించి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం లేదు. ఒక క్షణం ఆగి ఆలోచించండి. భార్యాభర్తల మధ్య అనుబంధం కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం కానీ, మనం దేవునితో గడిపినట్లు వారానికి 2 గంటలు మందిరానికి వెళ్ళినప్పుడు ఉన్నట్లుంటే ఆ బంధం బలంగా ఉంటుందా? ఈ బంధాలన్నీ బలపడాలంటే సమయము, సామర్థ్యము, సంపద పెట్టుబడిగా పెట్టాలి. మనం దేవునితో అనుబంధం బలపరుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. సమస్య ఎక్కడొస్తుందంటే ఆత్మీయంగా మనం పస్తు ఉంటున్నాం. ఒక వారం మన దేహానికి భోజనం లేకుండా చేద్దామన్న ఆలోచన ఎప్పుడూ దగ్గరికి రానివ్వము. పైపెచ్చు ఏ సమయాలలో భోజనం చేయాలో ముందే నిర్ణయించుకొని ఆకలి లేకపోయినా సరే ఆయా సమయాల్లో శరీర పోషణ కొరకై ఆహారాన్ని భుజిస్తూ ఉంటాం. భోజనానికి కేటాయించిన సమయం దాని కొరకు మాత్రమే వాడతాం. మన ఆత్మీయ ప్రయాణంలో కూడా ఇదే విధమైన నిబద్ధత ఉండాలి. దేవుడు మనకు ఇవ్వడానికి అనుదినము కొత్త సందేశాలు సిద్ధపరచుకుంటున్నాడు. ఆయనను అనుమతిస్తే మనకు ఆ రోజు ఏర్పాటు చేసిన త్రోవలో మనం నడవడానికి కావలసిన శక్తి కొరకు అవసరమైన ఆత్మీయ ఆహారం ఇస్తాడు. వారానికి ఒకసారి, నెలకొకసారి కాక రోజు తినాలి. మనకు శారీరక ఆత్మీయ దాహం, ఆకలి ఆయనే ఏర్పాటు చేశాడు. వాటిని మనం గుర్తించి ఆయన ప్రేమతో నింపుకుంటేనే తృప్తి పొందగలం. అపవాది మనము ఆత్మీయ ఆహారం తినకుండా ఉండాలని ఆశిస్తాడు. కానీ అతని మాట వినకుండా వాక్యము ద్వారా అనుదినము మనలను మనం నింపుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా మనము వాక్యము కొరకు ఆశించాలి. దేవా, అనుదినము మాకు కావలసిన ఆహారమును మీరు మాకు దయచేయాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆత్మీయ ఆకలి, ఆ దాహము మీరు మాలో దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.